మన ప్రభువును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చి మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మీరు చేయుచున్న మీ చేతి పనులన్నిటిలో మీకు తోడై ఉండి మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. దేవుని కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకు విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో చదవబడిన బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివినట్లయితే, ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగ నిలుచును, మానివేయమని నేను మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అదియు జరగదని సెలవిచ్చెను. దేవుని బిడ్డలారా, ఆమోసు ప్రవక్త ఈ 7వ అధ్యాయంలో దేవుడు ఆమోసు ప్రవక్తకు కొన్ని దర్శనాలు చూపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపపు స్థితిని బట్టి వారి మీదకి రాబోతున్న దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది అనేవి తెలియపరుస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఒక భయంకరమైన మిడతల దండు వారి మీదకి రాబోతుంది, గొప్ప సైన్యము రాబోతుంది. ఏమీ లేకుండా, దేశంలో ఏమీ లేకుండా నిర్మూలన చేయబడతారని ఒక దర్శనాన్ని దేవుడు ఆమోసుకు చూపించినప్పుడు ఆమోసు మరి ఆ ప్రజల విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, వారిని క్షమించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు నేను అది రానినని చెప్పాడు. మరలా ఒక భయంకరమైన అగ్ని ద్వారా ఆ ప్రజలను నేను శిక్షించబోతున్నాను అని చెప్పేసి దేవుడు ఆమోసునకు తెలియజేసినప్పుడు చూడండి 4వ వచనంలో, మరియు అగ్ని చేత దండింపవలనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనుపరిచెను. అది వచ్చి అగాధమైన మహాజలమును మింగివేసి స్వాస్థ్యమును మింగివేయవలనని మొదలుపెట్టినప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, అగాధ జలములన్నీ కూడా అగ్ని చేత మృంగివేయబడుతూ ఉన్నాయి. స్వాస్థ్యము అంటే ప్రజలందరూ కూడా ఇక లేకుండా మింగివేయబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. గమనించండి, దేవుడు బైబిల్ గ్రంథంలో వారు చేసిన భయంకరమైన పాపాలను బట్టి, దుర్మార్గతను బట్టి, అవిధేయతలను బట్టి, అక్రమములను బట్టి దేవుడు మరి అగ్ని ద్వారా కూడా తన తీర్పును వెల్లడపరిచిన పరిస్థితులు బైబిల్లో ఉన్నాయి. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే ఆ 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణం గురించి రాయబడతా ఉంది. ఈ సొదొమ గొమొర్రా పట్టణము ఒక భయంకరమైన దుర్మార్గతతో నింపబడిన ప్రాంతము. అక్కడ నివసించే ప్రజలందరూ కూడా చెడు తలంపులు కలిగి చెడ్డ పనులు చేయించు ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. వాయు వరుసలు లేవు, స్త్రీ పురుషులు భేదాలు లేవు. ప్రతి ఒక్కరితో భయంకరమైన వ్యభిచారం అనే పాపముతో నింపబడిన పట్టణము ఆ సొదొమ గొమొర్రా పట్టణం. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూద్దామని దేవుని దూతలు లోతు ఇంటికి వెళితే ఆ ఇంటికి కూడా వెళ్ళి దేవుని దూతలను బయటికి రమ్మను, మేము వారితో శయనించాలి అని గొడవ పడతా ఉన్నారు. అలాంటి ఒక దుర్మార్గతతో నింపబడిన ప్రజలుగా ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న ప్రజలు అలా తయారయ్యారండి. నేటి కాలంలో కూడా ఎక్కడ చూసినా కానీ భయంకరమైన పాపము,
దుర్మార్గత, విచ్చలవిడితనము. దేవుని బిడ్డారా, అలాంటి పరిస్థితులు నేటి కాలంలో కూడా సమాజాలలో కనబడతా ఉన్నాయి. గమనించండి దేవుని బిడ్డారా, ఒకసారి పరిశీలన చేసుకోలేదు ఎలా ఉన్నాం మన పరిస్థితి. దేవుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్ని గంధకముల చేత ఆయన ఆకాశము నుండి కుమ్మరించి దానిని కాల్చివేశాడు. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు దుర్మార్గతను, దేవుడు అవిధేయతను, పాపాన్ని చూసి సహించేవాడు కాదు, అసహించుకునేవాడు. పాపముతో నింపబడి వ్యభిచారంతో నింపబడిన ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు పూర్తిగా సమూలంగా నాశనము చేశాడండి, నాశనము చేశాడు. కానీ దేవుడు తన ప్రజలను కాపాడుతాడని మనం గుర్తుంచుకోవాలి. నీతి కలిగి జీవించిన లోతును మాత్రము దేవుడు కాపాడాడండి. తన ప్రజలు ఎక్కడున్నా కానీ ఆయన వారిని కాపాడుతాడు. దుర్మార్గులను మాత్రమే శిక్షిస్తాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని ప్రజలారా, గమనించండి. ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము చేసిన ప్రార్థన లోతును కాపాడేలాగా చేసింది. దేవుడు తన ప్రజలను ఎవరు నీతిగా ఉంటారో వాళ్ళని అంగీకరిస్తాడు ఆయన, ఎవరు న్యాయంగా నడుచుకుంటున్నారో వాళ్ళని అంగీకరిస్తాడు ఆయన. వారికి పక్షపాతం లేకుండా వారి జీవితాల్లో గొప్ప మేలులతో నింపుతాడు. తన హృదయాన్ని రోజు ఆ పాపపు స్థితిని చూసి, ఆ సొదొమ గొమొర్రా ప్రజలు చేస్తున్న ఆ భయంకరమైన దుర్మార్గతను చూసి నొచ్చుకున్న లోతు కుటుంబాన్ని మాత్రమే దేవుడు కాపాడాడండి, కాపాడాడు. నువ్వెవరవో, నువ్వెలా నడుచుకుంటున్నావో, నువ్వెలా జీవిస్తున్నావో, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉన్నాయి, నీ క్రియలు ఎలా ఉన్నాయో ఇవన్నీ దేవుడు చూస్తాడు. మంచి ప్రవర్తన కలిగి ఉన్న లోతును దేవుడు సొదొమ గొమొర్రా పట్టణములో అగ్ని చేత కాల్చబడినప్పుడు ఆ ప్రాంతముల నుంచి దేవుడు కాపాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నువ్వు నీతిగా, యథార్థతగా, భక్తిగా, విశ్వాసముతో నువ్వు జీవించినప్పుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రజల మధ్య నువ్వు ఉన్నా, దేవుడు నిన్ను తప్పకుండా కాపాడుతాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు అనేకమైన వాటి ద్వారా దేవుని న్యాయ తీర్పును ఈ లోకం మీదకి రప్పించిన విధానాలు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా జలప్రళయము ద్వారా ఎంతో భయంకరమైన దుర్మార్గతతో జీవిస్తున్న నోవాహు కాలంలో ఉన్న ప్రజల మీదకి దేవుడు ప్రళయం ద్వారా సమూలంగా నిర్మూలన చేశాడు. ఎంతో భయంకరమైన దుర్మార్గమైన పాపముతో నింపబడిన సొదొమ పట్టణాన్ని, గొమొర్రా పట్టణాలను దేవుడు అగ్నితో కాల్చివేశాడు. దేవుని యందు భక్తి కలిగి ఉన్న నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. దేవుని యందు నీతిగా జీవిస్తున్న లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. దేవుని ప్రజలారా, మరలా అపొస్తలుడైన పేతురు చెబుతున్నాడు, ఇదిగో ఆయన వస్తూ ఉన్నాడు, అగ్ని చేత ఈ యొక్క భూమి మీదకి తీర్పు రాబోతుందని పేతురు రాసిన పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాలి. ఆమోసుకు కూడా దేవుడు అగ్ని ద్వారా మరి ఒక తీర్పు, భయంకరమైన తీర్పు, భయంకరమైన మరి నాశనము, తెగులు రాబోతుందని దేవుడు ఆమోసుకు చూపించినప్పుడు ఆమోసు వెంటనే అంటున్నాడు, అయ్యా యాకోబు ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనం గలవాడు, అతడు ఎలాగూ నిలుచునయ్యా, దీన్ని తీసివేయి ప్రభువా, దీన్ని తప్పించు ప్రభువా అని దైవజనుడైన ఆమోసు రాబోతున్న ఆ భయంకరమైన కీడుల విషయమై, నష్టముల విషయమై, భయంకరమైన నాశన విషయమై దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. ప్రార్థన దేవుని మనసు మారుస్తుంది. గమనించండి, ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది,
ప్రార్థన దేవుని హృదయాన్ని మారుస్తుందండి, మార్చివేస్తుంది. గమనించిన దేవుని బిడ్డలారా, కనుక ప్రార్థన అనేది చాలా ముఖ్యము. ప్రార్థన చేయాలి, ప్రతి పరిస్థితిలో ప్రార్థన చేయాలి. ఉదయము దావీదంటాడు, మధ్యాహ్నమున సాయంకాలమున ఉదయమున నేను యెహోవాకు మొరపెడతానంటున్నాడు. ఈనాడు మన పరిస్థితి ఏంటి? ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నామా? మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నామా? రాత్రికి సాయంకాలంలో ప్రార్థన చేస్తున్నామా? 3 పూటలు ప్రార్థన చేయకపోయినా కానీ 3 పూటలు మాత్రం మనం చేసే పని ఒకటి ఉంటుందండి. గుర్తుంచుకోవాలి దేవుని బిడ్డలారా. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలండి. ఆమోసు చేసిన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించిందండి, దేవుని హృదయాన్ని కరిగించిందండి, దేవుని మనసు మార్చివేసింది. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రార్థన దేవుని హృదయాన్ని మార్చివేస్తుంది. ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఆమోసు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. చిన్న ప్రార్థన చేశాడండి ఆయన. విస్తరించి పలుకులతో మాట్లాడిన ప్రార్థన ఏం చేయలేదు ఆయన. ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకోయ్యా, ప్రభువా వారి మీదకి కీడు రాని మాకయ్యా, ప్రభువా వారిని క్షమించయ్యా. ఈ చిన్న మాటలే. నేటి కాలంలో ప్రార్థన అంటే మాకు రాదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థన అంటే భయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన దేవునికి నిన్ను దగ్గరగా చేస్తుంది. ప్రార్థన జరగవలసిన కీడును తప్పిస్తుంది. ప్రార్థన మన జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది. కనుక ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. ఆమోసు ప్రార్థన చేస్తే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, అది నేను అలాగూ జరగదని యెహోవా సెలవిస్తున్నాడు. 2 విషయాలు చెప్తున్నాను దేవుని బిడ్డలారా. చూడండి, మిడతల దండు రాదని అలా జరగదు, ప్రార్థన చేసినప్పుడు అలా జరగదని చెబుతున్నాడు దేవుడు. అగ్ని ద్వారా తీర్పు తీర్చబోతున్నాడని దేవుడు ఆమోసుకు చూపించినప్పుడు ఆమోసు ప్రార్థన చేస్తున్నాడు. దైవజనులు చేసేది ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవునికి ప్రజలకు మధ్య ఉండి ప్రజల మీదకి ఏ కీడు, ఏ హాని, ఏ నష్టము వాటిల్లకుండా దేవుని ఆశీర్వాదాలు ప్రజలు పొందుకోవాలని దైవజనులు ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక వారి విలువను తెలుసుకోవాలి, వారి గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అందుకనే పౌలు అంటున్నాడు, మీ మధ్య ప్రయాసపడుతున్న దైవజనులను మన్నన చేసి వారిని గౌరవించండి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులు మీ కొరకు, మీ క్షేమం కొరకు, మీ కుటుంబాల కొరకు, ఆశీర్వాదాల కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటారు. అలాంటి వారిని చూసి వాళ్ళని గౌరవిస్తున్నావా? వాళ్ళని ఘనపరుస్తున్నావా? వారిని ప్రేమిస్తున్నావా? వారికి విధేయత కలిగి ఉంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆమోసు ప్రార్థన దేశంలోకి రావలసిన ఒక భయంకరమైన అగ్ని ద్వారా కలిగే న్యాయ తీర్పును, అగ్నిని రాకుండా ఆపివేసింది. దైవజనుల ప్రార్థన కుటుంబాలకు, సంఘానికి, గ్రామానికి క్షేమమే కానీ అది దేశానికి, రాష్ట్రాలకి ఆశీర్వాదమే కానీ ఎటువంటి ఇది కాదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఉదయకాల సమయంలో అనేకమైన విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. రేపటి దినాన మనం ధ్యానం చేసుకుందాం. ఆమోసు ప్రార్థన పరిస్థితులు మార్చింది. ఆమోసు ప్రార్థన దేశం మీదకి రావలసిన గొప్ప కీడును తప్పించింది. ఆమోసు ప్రార్థన దేవుని హృదయాన్ని మార్చింది. దేవుని బిడ్డలారా, నీవు కూడా ప్రార్థన చేస్తే నీ కుటుంబం మీదకి, నీ వ్యక్తిగత జీవితం మీదకి రావలసిన భయంకరమైన కీడులన్నింటినీ కూడా దేవుడు తప్పిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దావీదులాగా మధ్యాహ్నము, సాయంత్రము, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలండి. ఆనాడు యూదుల యొక్క ఆచారం ఏంటంటే దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తారండి.
ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా వారికి అనుకూలంగా ఉంటే దేవుని మందిరానికి వచ్చి దినమునకు 3 సార్లు 3 సమయాలు వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఒక దినంలో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన ప్రార్థన మనకును మన కుటుంబాలకును క్షేమాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కనుక అటువంటి విధంగా మరి ప్రార్థన చేసి దేవుని దగ్గర కలిగి గొప్ప మేలు పొందుకునే కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.